హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం? చింతలపూడి మండలం మేడం, పశ్చిమ గోదావరి జిల్లా. చింతలపూడి పక్కంపటే మధ్యలో కూడా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను మేడం. వెస్ట్ గోదావరి నుంచి వచ్చారా? అవును మేడం. ఏంటమ్మా అంత కష్టం? నాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకు 9 సంవత్సరాల పాప. పెళ్లి అయిన 6 సంవత్సరాలు. చిన్న పిల్లలా ఉన్నావు. ఎంత నీ వయసు ఎంత? 28 సంవత్సరాలు మేడం. కరెక్ట్ గా మేజర్ అవగానే పెళ్లి చేశారు మేడం. మా 6 సంవత్సరాల దాకా మా ఆయన బాగానే ఉన్నాడు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారమ్మా? మా వ్యవసాయం ఉంది మేడం, వ్యవసాయం చేస్తారు మేడం. నేను కూలి పనులకి వెళ్తుంటా మేడం. అంటే మీకు పొలాలు ఉన్నాయా లేకపోతే పనికే వెళ్తారా? పొలాలు ఉన్నాయి మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 7 ఎకరాల దాకా ఉంది. ఎవరికి? మీ ఆయన వాళ్ళకి? మా అత్తగారు పిల్లలకు ఉంది మేడం. మీకు ఉన్నాయా? మాకు లేదు మేడం, మా పుట్టింటి వాళ్ళకి. ఇంకా నువ్వు కూలి పనికి వెళ్ళడం ఎందుకు? మీ 7 ఎకరాలు చేసుకుంటే సరే. మా ఆయన కొద్దిగా ఒక్కడే కొడుకని గర్వం చేసి ఆయన ఏం పని చేయడు. సో ఉన్న 7 ఎకరాలు మీ అత్త మామ చూసుకుంటారు, కౌలుకి ఇచ్చుకొని ఇక వాళ్ళే చూసుకుంటారు మేడం. ఓకే. మా ఆయన ఇక తాగటం గట్ట చేస్తాను మేడం. ఏం చదువుకున్నాడమ్మా? 7, 6 చదివింది నువ్వేం అనుకుంటాను. చదువుకున్నావు? నేను ఇంటర్ పూర్తయింది మేడం. అది ఓకే. కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఇచ్చారు మేడం, 3 లక్షలు ఇచ్చారు మేడం. ఆ 7 ఎకరాలు చూపించి కట్నం వసూలు చేశారా? 3 ఎకరాలు కట్నం వసూలు అంటే పొలం ఇస్తున్నా అంటే వద్దన్నారు మేడం. మాకు ఎంత ఉంది, 10 ఎకరాలు ఉంది, మాకు అవసరం లేదు. చూపించుకొని ఇగో మాకు 3 ఎకరాలు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటే మీ అమ్మ నాన్న ఏదో కష్టపడి ఇచ్చారు మేడం. బంగారం. ఎంతమంది అమ్మా? నేను ఒక అమ్మాయిని, 2 అబ్బాయిలు మేడం. తనెవరు? మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేడం. ఓకే. బంగారం గట్ట పెట్టారు మేడం. పాప పుట్టాక 3 సంవత్సరాలకి 3 నెలలు ప్రెగ్నెన్సీ ఒకటి పోయింది మేడం. ఇక అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదని నాకు ఇంట్లో బాగా టార్చర్ ఎక్కువైంది మేడం. మా అత్తగారు, మా మామ, మా ఆయన, నీకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పిల్ల తాగిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోద్ది అని అది ఇది అని నాకు చిత్రహింసలు పెడుతుంటే, ఆడపిల్ల పుట్టిందని హెరాస్మెంట్స్ ఉన్నాయి నీకు, బాగా హింసించారు మేడం. తట్టుకోలేక పాయిజన్ తీసుకున్నా మేడం. ఏం పాయిజన్? గులకలు తీసుకున్నాం మేడం. ఏది పొలాల్లో వేసేవి అవి? తాగితే ఎట్టో అదృష్టం బాగుండి బతికా మేడం. ఎందుకు అదృష్టం బాగుంటాం? పోతే పని అయిపోయేదిగా. ఏం చేస్తాం మేడం, ఇంట్లో మనిషి అంత లేదు, పనికి వెళ్తా, కష్టపడి పని చేస్తా. నేను పని చేయడు, మా ఆయన తీసుకుంటాడు మేడం. నువ్వు పని చేసి వచ్చే డబ్బులు కూడా మా ఆయన తీసుకుంటాడు. ఫోన్లలో మ్యాచ్లు కట్టుకోవటం, కోడి పందాలు ఆడటం చేస్తాడు. బంగారం మొత్తం తాకట్టు పెట్టుకొని జలసా చేసిండు మేడం. ఆ కష్టం పడలేక కష్టాన్ని తప్పించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసా మేడం. నీ కూతురు ఏం చెయ్యాలా? ఇక ఆ టైంలో ఇక నాకు పిల్ల కూడా గుర్తు రాలేదు మేడం. అమ్మ ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. ఆ పనికి మళ్ళీ ఫ్యామిలీలో నీ కూతురుని వదిలేసి నువ్వు చచ్చిపోదావు అనుకున్నావు అంటే నీ కష్టాలు నువ్వు తప్పించుకుంటే చాలా. పిల్ల ఏమైపోద్ది ఒక్కసారి నాకు వెనక మా అమ్మ లేదు మేడం. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందంట మేడం. మా బాధ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. సేమ్ అదే నీ కూతురు ఫేస్ చేయాలా? ఒక్క సెకండ్ ఆలోచించలేదా సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు? అదృష్టం కొద్ది బతికావు, ఆ పిల్ల అదృష్టం బాగుండి. ఎప్పుడు చేసావు తల్లి ఇది? అవుతుంది మేడం, 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అయినా సరే హాస్పిటల్లో చూపించుకున్నా మేడం. ఎలా బతికావు? వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళకి తెలిసింది నువ్వు మింగేసావని? అది ఇంట్లోనే సూసైడ్ అటెంప్ట్ చేస్తే జరిగితే వేసేసుకున్నావా? లేదు మేడం, హిట్టే టార్చర్ పెడుతున్నారు మేడం. కొడతాడా? కొడతాడు మేడం. తాగొచ్చి బెల్ట్ తీసుకొని, అంటే మరి అంత బీభత్సం కొట్టలేదు కదా మేడం. ఆ మధ్యన ఇక తాగిచ్చినప్పుడు కొట్టోడు. అయితే మేడం 7 ఎకరాల పొలం ఉంది అంటున్నావు, ఒక నాంతాడు గాని ఓ చిన్న గోల్డ్ ఐటమ్ గాని ఏమీ లేదు మేడం. మొత్తం తాకట్టు పెట్టిండు మేడం. పని చేయడు మేడం. నేను పని చేసిన డబ్బులే లాక్కుంటాడు మేడం. మరి మీ అత్త మామ ఏమనరా? కొడుకు ఒక్కడే కొడుకు అని ఆయనకి సపోర్ట్ పడుతుంది. నీకు నచ్చిందని తెచ్చుకోరా, పెళ్లి చేసుకోరా, ఎవరు వస్తా నేను చూస్తా, ఏం చేస్తాను నేనే చూస్తా, మళ్ళీ ఇంకో పెళ్లి ఎవరినైనా తెచ్చుకోమంటున్నారు మేడం. ఎందుకంటే నీ వెనకాల ఏదో బలగం లేదు, అడిగే వాళ్ళు లేరు కదా. అయితే మా మేనత్త మేనమామ సాది పెళ్లి చేశారు మేడం. మా మేనమామ ఒక తాగుబోతాడు మేడం. ఎప్పుడు ఉండమంటాడు, ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం. ఇప్పటికి నేను కష్టపడుతున్నానంటే నేను కష్టపడి పని చేసుకొని ఇక్కడ ఈ దాకా వచ్చా మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. మా ఆయన ఒక 2 నెలల క్రితం నన్ను కొడుతుంటే, బాగా హింస పెడుతుంటే పిల్లని తీసుకొని మా పుట్టింటికి వచ్చా మేడం. పుట్టించుకు వచ్చిన 10 రోజులకే 15 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను మేడం, చిన్న తరపులో. ఆ అమ్మాయికి ఇదివరకు పెళ్లి అయింది. మా అయ్యంపటే పనికి వచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం.
అంటే ఆ ఊర్లో అమ్మాయేనా అమ్మాయి కూడా? మా ఊరు ఆ అబ్బాయికి పెళ్లి అయ్యింది, ఒక కూతురు ఉంది అని తెలుసు మేడం. అన్నయ్య అన్నయ్య అని పిలిచింది మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. ఎక్కడ మీ ఊర్లో? బియ్యం బంజర్లో కేసు పెట్టా మేడం. పెడితే వాళ్ళు దొరకలేదు మేడం. నేను పెట్టిన 10 రోజులకి. అసలు పెళ్లి అయిందని నీకు ఎలా తెలుసు నాన్న? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టారు మేడం. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది, మా అమ్మాయికి పెళ్లి అయ్యింది, అల్లుడు ఫలానా వాడు. ఇంత డెవలప్ అయిపోయినా అందరూ ఇన్స్టాగ్రామ్ లో వాడేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఏంటి నాకే తెలియదు ఇంతవరకు. ఇవాళే మేడం. అమ్మని గ్రాండ్ గానే చేసుకున్నారు పెళ్లి. ఆ పేపర్ ఏంటమ్మా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇవ్వమ్మా నేను చూసుకుంటాను. ఈ మా పెళ్లి ఫోటోలు మేడం, మా పెద్దోళ్ళ సమక్షంలో చేసిన ఫోటోలు మేడం. ఇది ఎక్కడ గుడిలోదా? ఏ గుడి ఇది? చింతరపతి. ఇక్కడేనా? కాదమ్మా, ఒక పెళ్లి చేసుకున్నాడు, పాప ఉంది, అంతా తెగించి ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ పిల్లలు పుట్టట్లేదని. సరిపోరా? ఇగో మేడం, నేను హాస్పిటల్లో చూపించుకున్న రిపోర్ట్లు కూడా తెచ్చాను మేడం. నేను ఎఫ్ఐఆర్ ఏమైందమ్మా? కంప్లైంట్ ఇచ్చావు కదా? వాళ్ళు 10 రోజులకి తీసుకొచ్చారు మేడం. వాళ్ళిద్దరిని పట్టుకొస్తే నాకు ఆ వద్దు, నాకు ఈఎంఐ కావాలి, నేను ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటా అది ఇదని మాట్లాడాను మేడం. అయితే ఎకరం భూమి పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు మేడం. చేశారా? చేయలేదు మేడం. నా బంగారు మొత్తం ఇడిపిస్తానన్నారు, ఇడిపిలేదు మేడం. ఎకరం ఎంత ఉంది మీ ఏరియాలో? తెలియదు మేడం ఎంతో. ఎకరం ఇస్తే చాలా మరి. 5 లక్షలే ఉందో 2 లక్షలే ఉందో నీకు తెలియదు కదా. అంటే నేను చెప్పా మేడం, నా పిల్లకి న్యాయం చేస్తున్నారు కానీ నాకు చెయ్యట్లేదు అంటే, అమ్మ నీ పిల్ల ఆయన గాలి తిరుగుతుండు కానీ యాడికి పోడు, ఇప్పుడు మీ ఇద్దరికి ఎడాకులు ఇవ్వట్లేదు, ఆ అబ్బాయి వస్తారు, ఇప్పుడు నీ పిల్లకి ప్రస్తుతానికి ఇది రాసివ్వని అని అన్నారు మేడం. సర్లేని పెద్ద మనుషులలో నేను ఒప్పుకున్నా మేడం. అట్లా రాసుకున్న లెటర్ ఏమన్నా ఉందా? లేదు మేడం, వాళ్ళు రాలేదు మేడం, అసలు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అయితే మేము మా ఊరు పెద్ద మనుషులను తీసుకొని చింతలపూడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళాం మేడం. వెళ్ళి ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అని సాయంత్రం దాకా మమ్మల్ని 4 దాకా ఆడ కూర్చోబెట్టారు మేడం. ఇదే ఏప్రిల్ 2వ తారీఖు జరిగింది మేడం. లాస్ట్ ఇయర్ ఈ మొన్న. అయితే మేడం పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేపిస్తే ఛాన్సయ్యాను, ఛాన్సయ్య అంటే మా ఆయన ఛాన్సయ్యాను ఆవిడ సంపాదించిన భూములు ఏమైనా ఉంటే రాపించుకొని పోండి, మీ చేతనైంది మీరు చేసుకోండి, మీరు రాసి ఇవ్వనని మా అత్తయ్య. వాళ్ళ స్వార్జితం కాబట్టి మేము ఎందుకు రాయాలి వీడు చేసిన పనికి అని వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేశారు మేడం. ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. అవి పెళ్లి వీడియోలు. ఆ పిల్లకి ఎదువరకు పెళ్లి అయింది మేడం, మళ్ళీ 15 సంవత్సరాల అమ్మాయికి. అది మనకు అనవసరం, వీడితో పెళ్లి అయిందా లేదా అనేది ఇంపార్టెంట్.